ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములు బట్టి మీ అందరికీ నా యొక్క వందనములు. ఇప్పుడు మనము ప్రభు యొక్క జననమును చిన్న మాటను తెలుసుకుందాం. ఎంత భాగ్యమో ఇది కదా. పేతురు గారు వ్రాసిన 2వ పత్రిక నుంచి చిన్న మాట మనం చదువుకుందాం. అది 1వ అధ్యాయంలో 17వ వాక్యం 17వ వచనం నుంచి మనం ఆయన మహత్యమును మేము కన్నులారా చూచిన వారమే తెలిపితిమి. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. దేవాది దేవుడే తనకు ప్రియకుమారుని బట్టి సాక్ష్యం ఇచ్చాడు అను శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతము మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశము నుండి రాగా వింటిమి. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగుచు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యముంచిన యెడల మీకు మేలు. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడునూ మనుష్యుని ఇచ్చను బట్టి కలగలేదు, కానీ మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారై దేవుని మూలముగా పలికిరి. మరి దేవుని మూలముగా పలుకుట వలన అది స్థిరమైనది, శాశ్వతమైనది, నేటి వరకు కూడా మనకి ఆదరణకర్తగా ఉన్నది, సజీవమై ఉన్నది. మరి ఏం చెప్తున్నారు దేవులు? యేసుక్రీస్తు ప్రభువుల వారు మనందరినీ ఐక్యపరచడానికి వచ్చారు. ఐక్యముగా ఉండమంటున్నారు, ప్రేమగా ఉండమంటున్నారు. సహోదరుడు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము అని కీర్తనాకారుడు 133లో 1వ వచనంలో చెప్పి ఉన్నారు. అంతేగాక మరి యోహాను సువార్త చూసినట్టయితే 1వ అధ్యాయంలో మనం 1 నుంచి 4 వరకు చూద్దాం. వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఎంత భాగ్యం మనకిది. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుడే ఉండెను, దేవుని యొద్ద వాక్యం, దేవుడే వాక్యము, వాక్యమే దేవుడు. అంతే. అది శరీర రూపధారి యేసుక్రీస్తు ప్రభువుల వారి రూపంలో మన దగ్గరికి వచ్చింది. మనం ఎంత ధన్యులమైన వెంబడించడం ఎంత భాగ్యము. మహాఘనతా స్తుతి పరభావములు సమస్తమును నజరేయుడైన యేసుక్రీస్తు వారికి కలుగునుగాక. ఆమేన్. ఆయన తండ్రికి, ఆయన నమ్మిన భూమి మీద సకల పరిశుద్ధులకు క్షేమము, సమాధానము. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.